ఇది చాలా పాపులర్ కూడా అయిపోయింది. నౌ డేస్ నో వన్ వాంట్స్ టు వేర్ గ్లాసెస్ ఆల్సో కదా. పర్టికులర్లీ వెరీ హై మైనస్ నెంబర్ ఉండే వాళ్ళు ఏంటంటే హై మయోపియా వల్ల అనదర్ ఈ స్పెక్టికల్స్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్ అండ్ రెటీనా ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేశాం. బట్ హై మయోపిక్స్ యూజువలీ దే హ్యావ్ అ లో సెల్ఫ్ ఎస్టీమ్, a high minus number. Even in school పిల్లలు ఆల్సో వీ హ్యావ్ నోటిస్డ్ వాళ్ళు సరిగా కనపడదు కాబట్టి ఈవెన్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు. దెన్ కొంచెం విత్డ్రాన్ ఉంటారు బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ. అండ్ ఈ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కొంచెం తగ్గుతుంది. బట్ మూమెంట్ దే గో ఫర్ దిస్ లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ, ఎనీ లేజర్ కానీ నాన్ లేజర్ అంటే గ్లాసెస్ ఫ్రీ ఆపరేషన్, చాలా మార్పులు కనపడతాయి వాళ్ళలో. లేజర్ కి వెళ్ళాలంటే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, లేజర్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని. ఎంతవరకు సేఫ్ అసలు లేజర్ సర్జరీ అనేది? లేజర్ సర్జరీ ఇట్ ఈస్ ప్రిటీ సేఫ్. దేర్ ఇస్ నో సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. బట్ ఒక పేషెంట్ లేజర్ సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యూజువల్లీ డీటెయిల్ ఎవాల్యుయేషన్ అయితే చేస్తాము. లైక్ ఎవాల్యుయేటింగ్ ది ఐ, ఒక ప్రాపర్ స్కాన్ చేస్తాం అండ్ దెన్ రెటీనా చెకప్ అన్నీ చేసిన తర్వాతనే లేజర్ అడ్వైస్ చేస్తాం. సపోజ్ స్కాన్లో పారామీటర్స్ అన్నీ సరిగా ఉంటేనే వీ అడ్వైజ్ లేజర్. దాంట్లో కూడా దట్స్ వై 2 ఆప్షన్స్ అని ఇస్తాం పేషెంట్కు, దట్ లేజర్ ఆప్షన్ అండ్ నాన్ లేజర్. సో వాళ్ళ ఈ పారామీటర్స్ ఏంటంటే మనం స్కాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఇది థిక్నెస్, కార్నియల్ థిక్నెస్ అండ్ కార్నియల్ కర్వేచర్ షుడ్ బి విదిన్ ఐడియల్ లిమిట్స్. అది ఏదో ఒకటి తేడా ఉంటే లేజర్ చేయకూడదు. బికాస్ లేజర్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది, సర్జరీ వల్లనే ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఈస్ వై ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ వెరీ కేర్ఫుల్. సో వాళ్ళకి ఒకవేళ దే ఆర్ నాట్ సూటబుల్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అంటే నాన్ లేజర్ సజెస్ట్ చేస్తాం. నాన్ లేజర్ అంటే వీ హ్యావ్ పైన కాంటాక్ట్ లెన్స్ ఎలా పెట్టుకుంటారో కంటి లోపల కూడా లెన్స్ పెట్టవచ్చు. దాన్ని ICL అండ్ ఇండియన్ మేడ్ లెన్సెస్ కూడా చాలా వచ్చాయి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సర్జరీ.